సార్ అమెరికాలో ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు, అల్లర్లు భారీ స్థాయిలో జరుగుతున్నాయి సార్. అంటే ఒక ఎమర్జెన్సీ స్థాయి పరిస్థితులైతే అక్కడ నెలకొనడం కూడా చూస్తున్నాం. వీటన్నిటిని కంట్రోల్ జేయడానికి ఏకంగా ఆర్మీనే దించుతా అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇస్తున్నాడు ట్రంప్. అసలేం జరుగుతుంది అమెరికాలో? ఎందుకు ఈ స్థాయిలో వ్యతిరేకత పెరిగిపోయింది? ఒకవైపేమో ఈ విధంగా ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత, నిరసనలు, మరోవైపేమో మస్క్‌తో గొడవలు. సో ఇవేమన్నా ట్రంప్ గద్దె దిగే అవకాశం కనిపిస్తుందా? అతను రిజైన్ చేసి వెళ్ళిపోయే పరిస్థితులేమన్నా ఉన్నాయా సార్? దీనికి అంతటికి ఏ విధంగా చూస్తారు ఈ వ్యవహారాన్ని? ట్రంప్‌కి ఒక రకంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అమెరికా అంతటా గూడా ఒక 5 రోజుల నుంచి అంటే జూన్ 6వ తేదీ నుంచి తీవ్ర నిరసన ప్రదర్శనలు, అల్లర్లు అమెరికా అంతటా వ్యాపించాయి. ముఖ్యంగా జూన్ 6వ తేదీ లాస్ ఏంజల్స్‌లో వ్యాపించింది. దీనికి ప్రధాన కారణం ఏందంటే ఐస్ అనే ఒక సంస్థ. ఐస్ అంటే ఐసీఈ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్. అంటే ఇమ్మిగ్రేషన్ అంటే అక్రమ వలసదారుల్ని, తర్వాత చదువు కోసం వచ్చి అక్కడ పనిచేసే వాళ్ళని, ఇలాగా రకరకాల కేటగిరీ ఉన్న వాళ్ళని రోజుకి 2000 నుంచి 3000 మందిని అరెస్టులు చేసేస్తున్నారనమాట. ఈ అరెస్టులు చేయడానికి ఈ ఐస్ అనే సంస్థ, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనే సంస్థ రంగంలో దిగి మినిమం రోజుకి 2000 మంది నుంచి 3000 మంది వరకు అరెస్టులు చేసి పెద్ద ఎత్తున వాళ్ళని భయభ్రాంతం చేస్తున్నారు. దీనికి నిరసనగా లాస్ ఏంజల్స్‌లో జూన్ 6వ తేదీ పెద్ద ఎత్తున దాదాపు వేలాది మంది నిరసనలు తెలియజేశారు. అక్కడ ఏంబియన్స్ అప్పరల్ అని ఒక సంస్థ ఉంది. అట్లాగే హోమ్ డిపో ఉంది. ఇక్కడ దాదాపు పెద్ద ఎత్తున చేస్తే ఇక్కడ 100 మందికి పైన అరెస్టులు చేశారు. ఇది వీళ్ళనంతా కూడా పిక్చర్స్ ఎంప్లాయీస్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, అంటే తప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేస్తే దీనికి నిరసనగా అక్కడ పెద్ద ఎత్తున పబ్లిక్ గ్యాదరింగ్ అయ్యారు. వాళ్ళు వైలెంట్ గా మారిపోయారు. కార్లని తగలబెట్టడం, తర్వాత లూటీలు చేయడం, గోడల మీదంతా పెయింట్లు రాసి గ్రాఫిటీల్ని ఈ ఐస్ కి వ్యతిరేకంగా బూతు మాటలతో ఐస్‌ని తిడుతూ గోడల మీదంతా పెయింట్స్ చల్లుతూ రాయడం, ఇవన్నీ చేస్తున్నారనమాట. సో ఈ నేపథ్యంలో లారెన్ తొమసి అనే ఒక ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ మీద కూడా కాల్పులు జరిపారు. ఎల్ఏపిడి అంటే లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అతి దగ్గర నుంచి. అయితే అది నిజమైన బుల్లెట్ కాదు, రబ్బర్ బుల్లెట్. నాన్ లేతల్ ప్రొజెక్టైల్ అంటారు వాటిని. ఈ నాన్ లేతల్ ప్రొజెక్టైల్ అంటే సింపుల్ గా మనం రబ్బర్ బుల్లెట్లు అనుకోవచ్చు. ఈ రబ్బర్ బుల్లెట్ కూడా డేంజరే అనమాట. అంటే ప్రాణం పోకపోవచ్చు కానీ సీరియస్ గాయాలైతే అలాగా ఆమె కాలుకి తగిలింది. అది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆమె ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ కూడా అయింది, ఈ థామస్ ఏ అనే ఆవిడ. సో దీంతో ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా దీన్ని ఖండించింది. ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి కూడా దీన్ని ఆంటోనీ అల్బనీస్ ఆయన పేరు, ఆయన కూడా వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము G7 కంట్రీల సమ్మిట్ లో కూడా దీన్ని లేవనెత్తామని ఆయన చెప్పాడు. సో దీని పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యతిరేకత వచ్చింది. అంటే జర్నలిస్టుల మీద కూడా బుల్లెట్లు ఉపయోగిస్తున్నారు. అట్లాగే ఈ అల్లర్లు అనేవి ఒక్క లాస్ ఏంజల్స్ లో మొదలైనప్పటికీ ఇది అక్కడితో ఆగలేదు. న్యూయార్క్ లోకి వ్యాపించింది. న్యూయార్క్ లో కూడా పెద్ద ఎత్తున వేలాది మంది పాల్గొన్నారు. అట్లాగే కాలిఫోర్నియాలో మిగతా శాంటా ఇదని, తర్వాత టెక్సాస్ లో ఆస్టిన్, డల్లాసు ఈ నగరాలు, అవి కాకుండా చికాగో, అట్లాంటా, తంపా, బోస్టన్, హూస్టన్, శాన్ డియేగో, ఈ సిటీస్ అన్నిట్లో కూడా మొత్తం అల్లర్లు అనేవి చెలరేగుతున్నాయి. ఎందుకంటే ఈ ఇమ్మిగ్రేషన్ మామూలుగా మనకి లాస్ ఏంజల్స్ ని శాంక్చురీ సిటీ అని పిలుస్తారు. అంటే అక్కడ ఎక్కువ లాటిన్ అమెరికన్స్ వాళ్ళు ఇమిగ్రెంట్స్ గా ఉంటారు. సో వీళ్ళని బలవంతంగా చేయడంతో ఇప్పుడు అమెరికన్ పౌరులు కూడా సీరియస్ గా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఇది ఒక అంశం. అయితే రెండో అంశం ఏంటంటే ప్రతిదాన్ని ట్రంప్ చాలా ఫోర్స్ఫుల్ గా చేస్తున్నాడు. అంటే మామూలుగా అమెరికన్ సిస్టమ్ ఫెడరల్ వ్యవస్థ. ఫెడరల్ వ్యవస్థ అంటే స్టేట్లకి చాలా అధికారాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చేశాడు, ఈ లాస్ ఏంజల్స్ లో ఎప్పుడైతే ఈ అల్లర్లు వచ్చాయో ట్రంప్ దాదాపు 700 మంది అమెరికన్ మెరైన్స్ అంటే నావికా దళాన్ని సైనికుల్ని దించాడు.
అట్లాగే 4,000 మంది నేషనల్ గార్డ్స్ ట్రూప్స్ అంటారు వాళ్ళని, నేషనల్ గార్డ్స్ ని దించాడు. సో ఈ దించడం అనేది అక్కడ ఎల్ఏపిడికి కూడా ఇష్టం లేదు, అంటే లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ఎల్ఏపిడిని కూడా వాళ్ళు పట్టించుకోకుండా మొత్తం అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉన్న కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసన్ కానీ, లేకపోతే అటార్నీ జనరల్ రాబ్ బొంటా కానీ, వీళ్ళిద్దరూ కూడా అనేక లా సూట్స్ ని ఫైల్ చేశారు ట్రంప్ మీద. అంటే రాష్ట్ర ప్రభుత్వాలే ట్రంప్ని వ్యతిరేకించే పరిస్థితి అక్కడ ఏర్పడింది. మరోవైపు ఇప్పుడు ట్రంప్ది జూన్ 14th ఆయన 79th బర్త్డే వస్తుంది. 79 years ఆయనకి నిండుతాయి. సో ఆ రోజు మొత్తం అమెరికా వ్యాప్తంగా కొన్ని లక్షల మందితో ప్రదర్శనలు నిర్వహించాలని ఇండివిజువల్ అనే ఒక సంస్థ పిలిపించింది. దీనికి ప్రధాన కారణం ఒకటి ఇమ్మిగ్రేషన్ అయితే, రెండవది ట్రంప్ ఏం చేస్తున్నాడంటే అదే రోజే ఫ్లాగ్ డే అనేది కూడా వస్తుంది అనమాట. జూన్ 14th ఫ్లాగ్ డే అంటే అమెరికా సైన్యం ఏర్పడి 250 సంవత్సరాలు అయింది. ఆర్మీ 25th యానివర్సరీ వస్తుంది. సో దీన్ని ఉపయోగించుకొని ట్రంప్ ఏం చేస్తున్నాడంటే దేశవ్యాప్తంగా ఆర్మీ పెరేడ్స్ నిర్వహిస్తున్నాడు. దీనికి $30 million ఖర్చు పెడుతున్నాడు. అంటే మా ట్యాక్స్ డబ్బులు నువ్వెవడరా ఇలా ఖర్చు పెట్టి వేస్ట్ చేయడానికి, నీ బర్త్డేకి సెలబ్రేషన్స్ ఇలాగా చేస్తావా, మిలిటరీని వీధుల్లోకి దింపించి ట్యాంకులను వీధుల్లోకి తీసుకొచ్చి మమ్మల్ని అంతా భయభ్రాంతం చేయడానికి నువ్వెవడవి అన్న స్థాయిలో మొత్తం వ్యతిరేకత ట్రంప్కి వ్యతిరేకంగా వస్తుంది. సో ఇది ప్రధానంగా ట్రంప్కి దీన్ని వ్యతిరేకత. దీన్ని నో కింగ్స్ ప్రొటెస్ట్ అని పిలుస్తున్నారు. నో కింగ్స్ ప్రొటెస్ట్ అంటే అర్థం కింగ్ అనేవాడు ఉండవద్దు, నువ్వు కింగ్ లాగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు దాని పేరు నో కింగ్స్ ప్రొటెస్ట్ అని దేశవ్యాప్తంగా ఇవ్వడానికి జూన్ 14th ఫిక్స్ చేశారన్నమాట. సో ఇది ఒకవైపు ఉంటే ట్రంప్కి అతి క్లోజ్ ఫ్రెండ్గా ఉండి ట్రంప్ గెలవడానికి ఎంతో కృషి చేసి ట్రంప్ క్యాంపెయిన్కి దాదాపు 200 బిలియన్ల పైన డబ్బులు ఇచ్చిన ఎలన్ మస్క్కి ట్రంప్కి పెద్ద గొడవలు మొదలైనవి. ఇద్దరు దారుణంగా తిట్టుకోవడం మొదలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు ఇద్దరు కవల పిల్లల్లాగా అన్యోన్యంగా ఉన్నాళ్ళు ఇవాళ శత్రువులు అయిపోయారు. సో అది కూడా చాలా పెద్ద సంక్షోభానికి దారితీసే పరిస్థితి. ముఖ్యంగా రిపబ్లికన్ బిల్ ఒకటి ప్రవేశపెడితే ట్రంప్ దాన్ని వ్యతిరేకించి ఎలన్ మస్క్ బయటకు వచ్చాడు. ఎందుకంటే దుర్వినియోగం కాకూడదని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవ్వకూడదు, తగ్గించాలని డోజన్ ఒక సంస్థ ఏర్పాటు చేసి ఎలన్ మస్క్ ని దానికి ఇన్ఛార్జికి పెడితే, ఇప్పుడు ట్రంపే దేశంలో ఉండే డబ్బుని దుర్వినియోగం చేయడానికి కొత్త బిల్లు తీసుకొచ్చాడు. ఇది బ్యూటిఫుల్ బిల్ అని ఆయన పేరు పెడితే ఇది వరస్ట్ బిల్ అని ఇతను అంటున్నాడు. సో ఈ మొత్తం పరిణామాలు చూస్తే ట్రంప్ రాజీనామా చేసే అవకాశం ఉందా అనే ఒక ఇది కూడా వస్తుంది, అంటే ఒక సందేహం కూడా వస్తుంది. సో ఏదేమైనా ట్రంప్కి వ్యతిరేకంగా అల్లర్లు అయితే తీవ్రంగా జరుగుతున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీ లాంటిది కూడా